నమస్కారం. దైవ సంకల్పం కావ్యంలోకి మనం ప్రవేశించి మెల్లగా అలాగా ముందుకు వెళ్తున్నాము. రైలు ప్రయాణం మొదలైనప్పుడు మెల్లగా ప్రయాణం అవుతుంది, విమానం కూడా మెల్లగా ప్రయాణం అవుతుంది. అలా మెల్లగా ప్రయాణమే అలా 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 వెళ్ళిపోయి టేకాఫ్ అవుతుంది. టేకాఫ్ అయిన తర్వాత ఒక గదిలో వెళ్తుంటుంది అనమాట. ఇప్పుడు ఈ కావ్యాన్ని టేకాఫ్ చేసే పద్యంలోకి మనం ప్రవేశించాం అనమాట. ఆ పద్యం ఏంటంటే, పేరుంగాంచపురంబు దక్షమక సంప్రీతామర వ్రాత దుర్వారావు గౌగ విమోచనేశ్వర శిరోభాగాపతత్పావన శ్రీరమ్య అమలవాక్ప్రపూర గురుకీర్తి స్ఫార పుణ్యాకరోంకార ఖ్యాత నది ప్రదేశ విలసద్గ్రామ ప్రతానమ్మునన్. చూడండి, పద్యం కొప్పరపుకోలు పద్యం వచ్చేసింది. అంటే వాళ్ళ యొక్క ఆ సమాస చారణము కేరణము ఈ పద్యంలోకి వచ్చి టేకాఫ్ అయిపోయింది అనమాట. ఈ కావ్యం పేరుంగాంచపురంబు, ఆ ఊరు పేరుగాంచిందట, పేరుకెక్కిందట పేరుంగాంచపురంబు. ఎందుకంటే దక్షమక సంప్రీతామర వ్రాత దుర్వారావు గౌగ విమోచనేశ్వర శిరోభాగాపతత్పావన శ్రీ రమ్య అమలవాక్ప్రపూర గురుకీర్తి స్ఫార పుణ్యాకరోంకార ఖ్యాత నది ప్రదేశ విలసద్గ్రామ ప్రతానమ్మునన్. ఒక పేరుంగాంచపురం ఒకటే మనకు అర్థమైంది. మిగతా అంతా ఏక సమాసంతో, మొత్తం మిగతా 300 పాదాల పైన ఏక సమాసంతో ధాటిగా వెళ్ళిపోయింది పద్యం. కొప్పరవకోల ప్రవాహశీలతకి వాళ్ళ ధారాశుద్ధికి ఇది ఒక తార్కాణం. పేరుంగాంచపురంబు దక్షమక సంప్రీతామర వ్రాత దుర్వారా గౌగ విమోచనేశ్వర శిరోభాగాపతత్పావన శ్రీరమ్య ప్రపూర. చూడండి ఎలా వెళ్తుంది పద్యం. పేరుంగాంచపురం దక్షమగ సంప్రీతామర వ్రాత దుర్వారా గౌగ విమోచనేశ్వర శిరోభాగాపతత్పావన శ్రీరమ్య అమలవాక్ ప్రపూర గురుకీర్తి స్ఫార పుణ్యాకరోంకార ఖ్యాత నది ప్రదేశత్ విలసత్ గ్రామ ప్రతానమ్మునన్. ఇది పద్యం. శ్రీకృష్ణదేవరాయల పద్యం ఒకటి ఉంటుంది, కాంచన్ వైష్ణవుడని. ఆ కాంచన్ వైష్ణవుడు ఒక్కటే మనకి ఫస్ట్ తెలుగు పద్యంగా, తెలుగు మాట వినపడతాయి. తర్వాత మొత్తం అంతా సమాజ చాలనంతో ధాటిగా వెళుతుంది. ఆ పద్యాన్ని ఈ పద్యం గుర్తు చేస్తోంది. పేరుంగాంచపురంబు, ఎంతో పేరు తెచ్చుకుంటాడు ఆ ఊరు. ఎందుకంటే దక్షమక సంప్రీత ఆమరవ్రాత దుర్వారాగోగ విమోచనేశ్వర శిరోభాగాపతత్పావన శ్రీరమ్య అమలవాక్ప్రపూర గురుకీర్తి స్ఫార పుణ్యాకరోంకార ఖ్యాత నది ప్రదేశ విలసత్ గ్రామ ప్రతానమ్మునన్. ఏంటయ్యా ఈ సమాసం అంతా ఏంటంటే, ఆ ఊరికి అంత పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ ఊర్లో ఓంకార నది అని ఒక నది ఉందట. ఆ ఓంకార నది వల్ల ఆ ఊరికి అంత పేరు వచ్చిందని ఈ పద్యంలో చెప్పారు. ఎందుకు ఇంతగా గొప్పగా చెప్పారంటే, ఆ ఓంకార నది అంత గొప్పది. ఎందుకు గొప్పదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షమక సంప్రీత అమరవ్రాత దుర్వారౌఘౌగ విమోచనేశ్వర. దక్షమక, దక్షుడు యజ్ఞం చేశాడు, దేవతలు సంతోషించారు, ఆ పాపాలను మొత్తం ప్రక్షాళనం అయిపోయినాయి, గొప్ప ఆరోగ్యము, గొప్ప పవిత్రత చేకూరింది. అటువంటి నది వంటిది ఈ ఓంకార నది అంటున్నారు. దక్షమక సంప్రీత అమరవ్రాత దుర్వార అగౌగ, ఆ పాపాల్ని పోగొట్టిందన్నమాట. విమోచనేశ్వర శిరోభాగావతత్, ఆ శిరోభాగంలో ఉంది, పావనమైంది, రమ్యమైంది, అమలమైంది, వాక్ ప్రపూరమైంది, గురుకీర్తి స్ఫారం, ఎంతో పేరు తెచ్చుకుంది, పుణ్యాకరోంకారం, పుణ్యాన్ని కలిగిస్తుంది. అటువంటి ఖ్యాతి చెందిన నది ఆ ప్రదేశంలో ఉండటం వల్ల ఆ ఊరు ఎంతో వికాసం చెందుతుంది అంటున్నారు. ఓంకార నది ఆ ఊరు దగ్గర ఉండటం వల్ల, ఆ దక్షుడు చేసిన యజ్ఞం వల్ల జరిగిన ఒక పుణ్య కార్యం వల్ల, అలాగే శివుడి యొక్క జటాజూటంపై శరంపై ఉండే గంగ ఎంత పవిత్రమైందో, ఎంత నిర్మలమైందో, ఎంత ప్రవాహశీలత కలిగిందో ఆ ఊరు దగ్గరలో ఉండటం వల్ల, నది వల్ల ఆ ఊరికి ఎంత పేరు వచ్చిందో చెబుతున్నారు. ఆ నది పేరు ఓంకార నది. అటువంటి గొప్ప నది ఒడ్డున ఆ ఊరు ఉన్నది. ఆ పవిత్రమైన నది వల్ల ఆ ఊరు ఎంతో వెలుగుతో, ప్రాభవంతో కీర్తి తెచ్చుకున్నది. ఆంధ్రదేశంలోనే, భారతదేశంలోనే గొప్ప పేరుగా, గొప్ప ఊరుగా ఖ్యాతికెక్కింది. దానికి కారణం ఆ ఊరికి దగ్గర ఉన్న ఓంకార నది గురించి కొప్పరపకోలు పరమాద్భుతంగా వర్ణించి ఈ కావ్యాన్ని అలా పైకి లేపారు, టేకాఫ్ చేశారనమాట. నమస్కారం.